వీక్షకులకి నమస్కారం. వ్లాగ్లోకి స్వాగతం. అది 30 ఆగస్టు 2020వ సంవత్సరం. కరోనా మహమ్మారి అప్పటికే 2 సార్లు జనాన్ని భయపెట్టి, బెదిరించి, బాధించి, వేధించి వదిలింది. అయినా సరే అప్పటికి కొద్ది రోజుల ముందు మా భీమవరం నుండి వైజాగ్లోని సింహాచలం 300 కిలోమీటర్ల దూరం, రాను పోను 600 కిలోమీటర్ల ఆ ప్రయాణ దూరాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేసి ఉన్నాం. ఉదయం సుమారు 5 గంటలకు బయలుదేరిన మేము సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తిరిగి భీమవరం చేరుకునేసరికి రాత్రి సుమారు 11 గంటలు అయ్యింది. అది కూడా ఒక మామూలు హీరో CD 100 బైక్ మీద మా ఆ ప్రయాణం పూర్తయింది. 100cc బైక్ మీద ఒక రోజులోనే 600 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయగలిగాం. కాబట్టి ఈసారి భీమవరం నుండి రాను పోను సుమారు 800 కిలోమీటర్ల ప్రయాణ దూరం ఉన్న శ్రీశైలానికి వెళ్ళి శివయ్యను దర్శించుకుని వెంటనే తిరిగి అదే రోజు భీమవరం రావాలి అనుకున్నాం. ఇది నేను చూడలా. కరోనా టైం కాబట్టి దర్శనానికి అట్టే టైం పట్టదని మా నమ్మకం. అంతేకాకుండా ప్రయాణానికి ఈసారి 150cc బైక్ని ఎంపిక చేసుకున్నాం. నా స్నేహితుడు గంధం ప్రసాద్ తన బావమరిది సుబ్బారావు గారి బైక్ని ఇందుకు తీసుకున్నాడు. పొద్దున్నే సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు బయలుదేరిన మేము భీమవరానికి 120 కిలోమీటర్ల దూరంలోని గన్నవరం చేరుకున్నాక ఇదిగోండి ఇక్కడ ఉన్న ఒక కాకా హోటల్లో అల్పాహారం తిన్నాము. నిజానికి నేను అప్పటికే బయలుదేరడానికి ముందే ఒక కోట అల్పాహారం అవగొట్టేశాను. ఇది 2వ కోట అన్నమాట. ఇది నేను చూడలా. మనకి అటువంటి ఇబ్బందులేం లేవు. గరిష్టంగా ఎంతైనా జీర్ణం చేసుకోగలగడం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం. జీర్ణం వాతాపి జీర్ణం. ఇక అక్కడ నుండి తిరిగి బయలుదేరిన మేము చిలకలూరిపేట దగ్గర ఆగి ఒక బండి వద్ద చక్కటి టీ తాగి బైక్ సైలెన్సర్ పొగలు కక్కుతుంటే దాని మీద కూడా ఒక గుక్కెడు నీళ్లు పోసాం. ఇది నేను చూడలా. అది చల్లబడిన తరువాత వెంటనే తిరిగి బయలుదేరిన మేము చిలకలూరిపేట శివారులో కుడివైపుగా వినుకొండ రోడ్డు వైపు తిరగాల్సి ఉండగా మరచిపోయి మాటల్లో 5 కిలోమీటర్ల దూరం ముందుకి పోయాము. ఇదేంట్రా నాయన, అసలే ఒక రోజులోనే శ్రీశైలం వెళ్ళి రావాలనేది మన లక్ష్యం. రాను పోను ముందే చెప్పుకున్నట్టుగా అది 800 కిలోమీటర్లు అయితే దానికి ఇప్పుడు మరొక 10 కిలోమీటర్లు అదనంగా కలిసింది. అక్కడి నుండి తిరిగి కోటప్పకొండ రోడ్లోకి చేరుకున్నాక ఆ కొండ పక్క నుండే పోతుంది ఈ శ్రీశైలం దారి. కాబట్టి కొండ దిగువ నుండే ఇద్దరం త్రికుటేశ్వరునికి నమస్కరించుకున్నాం. అక్కడ నుండి మా ప్రయాణం కొత్తగా వేస్తున్న
నర్సరావుపేట డోర్నాల రోడ్డులో అద్భుతంగా సాగింది. ఇది నేను చూడలే. వినుకొండ వద్ద ఆగిన మేము మరొకసారి టీ తాగాము. మా ఇంటి నుండి అక్కడి దాకా ఉన్న రోడ్డు అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది నేను చూడలే. అలా టీ తాగి తిరిగి బైక్ మీద బయలుదేరిన మాకు డోర్నాల అనే జంక్షన్ ఊరు వచ్చే ముందుగా ఒక అద్భుతం కనిపించింది. 2 కొండల నడుమ నుండి మెలితిరిగి వెళ్ళే ఒక రోడ్డు, అది దాటిన మరుక్షణం దూరంగా కనిపించే కొండల వరుసలు, కరోనా కారణంగా కాలుష్యం లేకపోవడంతో అద్భుతంగా కనిపిస్తున్న నీలాకాశం, అతి తక్కువ వాహనాల రద్దీ కారణంగా దృశ్యానికి ఏది అడ్డు లేకపోవటం, దీనినంతా వీక్షించిన నేను మైమరిచిపోయాను. అందుకే సెల్ కెమెరా అలా అటు ఇటు పల్టీలు కొడుతుంది. ఏదో సరదాకి అంటున్నానులేండి. ఇక మేము డోర్నాల ఊరు చేరుకునేసరికి ఎంత వేగంగా వెళ్ళినా మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. శ్రీశైలానికి మరొక 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అది కూడా ఘాటి కాబట్టి 1.5 గంట పైనే పడుతుంది. అందుకే డోర్నాలలో మీరు చూస్తున్న ఈ హోటల్లోనే మేము మా భోజనం ముగించాము. ఇక అక్కడ నుండి ఏకదాటిగా శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరుకున్నాం. గుడి ముంగిట ఉండే పొడవైన వీధిలోదే ఈ వీడియో. కరోనా కాబట్టి యథావిధిగా వేగంగా మా దర్శనాలు పూర్తయిపోయాయి. మళ్ళీ ఎక్కడైతే బైక్ పార్క్ చేశామో అక్కడికే వచ్చి ఒక మంచి టీ తాగి వెంటనే బయలుదేరిపోయాము. అప్పటికి సాయంత్రం 4 గంటలు దాటుతుంది. వేగంగానే బయలుదేరిన మేము ఇదిగోండి దారిలో ఒక చోట ఆగి నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా, నిగూఢంగా ఉన్న ఈ అడవిని వీడియో తీసుకున్నాము. చూడండి, శ్రీశైలం నల్లమల అభయారణ్యం ఎంత దట్టంగా, ఎంత సుందరంగా, ఎంత అందంగా కనిపిస్తుందో. చక్కటి మ్యూజిక్తో చూశారుగా. ఇక అక్కడ నుండి తిరిగి మేము బయలుదేరాము. కానీ వెంటనే మరొక ప్రకృతి దృశ్యం ఆకట్టుకోవడంతో అక్కడ కూడా ఆగకుండా ఉండలేకపోయాము. ఎంతైనా వెళ్ళేటప్పుడు, శ్రీశైలం వెళ్ళేటప్పుడు వెళ్ళినంత ఏకదాటిగా మా ప్రయాణం తిరిగి భీమవరం చేరుకునేటప్పుడు సాగేలా లేదు. ఇక్కడ ఉన్న అద్భుతమైన లోయ దృశ్యాన్ని వీక్షించిన పిదప మరొకసారి మా ప్రయాణానికి వెంటనే బ్రేక్ పడింది. డోర్నాల వచ్చే ముందు ఘాట్కి ఇంచుమించు చివరి మలుపు అనదగిన ఈ చోటున మాలాగునే అందరూ ఆగుతున్నారు. ఫోటోలు, వీడియోలు గట్రా దిగుతున్నారు. ఇక అక్కడ మేము కూడా వీడియోలు అవి తీసుకున్న పిదప
ఏంది ఇది ఇదేంది ఇది? ఓయమ్మా ఓయమ్మా నాయన బర్నా కాపాడండి నన్ను. అక్కడి నుండి మరికొద్ది ముందుకు వెళ్ళాక విశాలమైన ఎర్రమన్ను పొలాలు మమ్మల్ని ఆకర్షించి అక్కడే ఆపేశాయి. ఇదేందా ఇదే? అక్కడ కూడా ఆగిన మేము కొన్ని సరదా మాటల అనంతరం కాపాడండి నన్ను. ఏకదాటిగా ప్రయాణించి వినుకొండలోని ఒక చిన్న హోటల్లో వేడి వేడి దెబ్బ రొట్టెలు కావాల్సినన్ని తిన్నాం. పోయి అమ్మ పడవ. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. ఇక అక్కడి నుండి ఏకదాటి ప్రయాణంలో హైవే నెంబర్ 16లో ఏలూరు దాటిన పిదప రాత్రి 2 గంటల సమయంలో నిద్రను ఆపుకోలేక ఏంది ఇది? ఇదేంది ఇది? ఒక చోట రోడ్డు పక్కన ఆహార పదార్థాలు అమ్ముకునే వారు ఏర్పాటు చేసుకున్న బల్లలు లాంటివి దొరికితే అక్కడ 1 గంట పాటు నిద్రించి పోయి అమ్మ పడవ. తిరిగి ఏకదాటిగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెల్లవారుజామున 4:30 గంటలకు మా భీమవరం చేరుకున్నాం. ఓయమ్మా ఓయమ్మా నాయన బర్నా. ఈ సందర్భంగా నేను అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఇటువంటి తుంటరు వేషాలు వేయడం అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా బైకుల మీద రాత్రి ప్రయాణం ఏమాత్రం సురక్షితం కాదు. కాపాడండి నన్ను. ఏదో రోడ్డు కూడా బాగుండబట్టి అనుకున్నది సాధించాం. ఇదేందా ఇదే? అన్నట్టు ప్రయాణం మొత్తాన్ని బైక్ నడిపింది నా స్నేహితుడు ప్రసాద్ మాత్రమే సుమండి. ఇదేందా ఇదే? ఇలాగా ఎవరైనా ఒక 150cc బైక్ మీద ఏకదాటిగా 810 కిలోమీటర్ల పైన దూరం, అది 100 కిలోమీటర్ల ఘాటీతో కలిపి ఒక్క రోజులోనే ప్రయాణించారో లేదో తెలియదు కానీ ఎప్పటి నుండో అప్పుడప్పుడు బైక్ యాత్రలు చేసే మాకైతే ఈ రోజుకి కూడా అది ఒక పెద్ద రికార్డు. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.